దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథము మొదటి అధ్యాయము, రూతు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ఈ యొక్క వచనం చదివిన తర్వాత ఇంచుమించు ఏంటి ఈ వచనంలో ఎవరి గురించి రాయబడింది, ఎవరి గురించి చెప్పబడింది అనేది మనకి మ్యాక్సిమం అర్థమైపోయి ఉంటుంది. ఈ యొక్క రూతు గ్రంథంలో కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక కుటుంబం మనకి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక కుటుంబం మనకి కనబడుతూ ఉంటుంది. ఆ కుటుంబంలో దేవుని యొక్క మన వాక్యములో మొదటి అధ్యాయములో మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ ఎవరున్నారు అనేది మనం చదివితే దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతూ ఉంటుంది. 2వ వచనం, ఎలీమెలెకు అతని భార్య పేరు నయోమి, వారికి 2 కుమారులు, ఒకరు మహలోను, ఇంకొకరు కిల్యోను. ఈ 2 కుమారులకి పెళ్ళిళ్ళైన, ఆ పెళ్ళిళ్ళైన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క కోడళ్ళ పేర్లు, ఒక కోడల పేరు ఓర్ప, ఒక కోడల పేరు రూతు. ఇది ఈ కుటుంబము యొక్క సంఖ్య 6 ఉన్నారు. అయితే ఈ యొక్క విషయానికి మనం గమనిస్తే బెత్లెహేమునకు సంబంధించినటువంటి ఈ కుటుంబం, ఎక్కడికి సంబంధించిన కుటుంబం? బెత్లెహేమునకు సంబంధించినటువంటి ఈ కుటుంబం. ఈ బెత్లెహేములో ఉన్నప్పుడు నలుగురుగా ఉండేవారు. బెత్లెహేములో ఉన్నప్పుడు నలుగురే ఉండేవారు. అంటే భార్య, భర్త, 2 కుమారులు. ఈ నలుగురు ఈ బెత్లెహేము నుండి మోయాబు అనేటువంటి దేశానికి వెళ్ళినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు వెళ్ళారు అని మనం గమనిస్తే అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆ బెత్లెహేం అనేటువంటి ప్రాంతములో ఏమైందంట? ఏమైంది? కరువు అనేది వచ్చింది అని దేవుని యొక్క వాక్యంలో మనము గమనించవచ్చు. అక్కడ కరువు మొదటి వచనములోనే ఈ మాట మనకు కనబడుతుంది. అయితే ఎప్పుడైతే కరువు వచ్చిందో వీరు అక్కడి నుంచి ఏం చేశారు? మోయాబు దేశమునకు వెళ్ళారు అని వాక్యంలో చదువుతున్నాం. ఆ మోయాబు దేశమునకు వెళ్ళిన తరువాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యములో మరి వారు ఆ యొక్క మరి మోయాబు దేశమునకు వెళ్ళిన తరువాత మొట్టమొదట ఏం జరిగింది అంటే ఎలీమెలెకు అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. మనకి 3వ వచనములో ఈ విషయం మనకి కనబడుతూ ఉంటుంది. మోయాబుకి వెళ్ళిన తర్వాత ఎలీమెలెకు ఏమైపోయాడు? చనిపోయాడు. ఆ తర్వాత ఆమె ఏం చేసింది? ఆమె 2 కుమారులను అక్కడే నిలిచి ఉండిరి అని చదువుతాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశారు అంటే మోయాబు స్త్రీలను ఏం చేశారు? వారు పెళ్లి చేసుకున్నారు. అందులో ఒక దాని పేరు వార్ప, రెండవ దాని పేరు రూతు. ఆ తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు అయిన తర్వాత, పెళ్ళైనటువంటి 10 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అంటే మహలోనును కిల్యోనును 2 చనిపోయిరి. ఆలోచన చేయండి. ఆ కుటుంబంలో 3 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. అయితే ఫస్ట్ భర్త చనిపోయాడు ఎలీమెలెకు. ఆ తర్వాత ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి 2 కుమారులు మహలోను
కిలియోను, వారిద్దరూ కూడా అక్కడ చనిపోయారు. ఈ కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన వచ్చాయి. రైట్, లాస్ట్కి నయోమి ఏం చేసింది అంటే, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది ఆలోచన చేస్తారా చేయదా? ఎప్పుడైనా ఎవరైనా ఇంట్లో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక నష్టం వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత అప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని దానికోసం ఏం చేస్తారు, గమనించుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా జరిగింది అని దానికోసం ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఉంటారు. ఎందుకు ఎలా జరిగింది, కారణం ఏంటి అని ఖచ్చితంగా దానికోసం ఏం చేస్తారు, ఒక పరిశీలన అనేది చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేద్దాం. నయోమి కూడా ఏం చేసి ఉంటుంది, ఖచ్చితంగా ఎందుకని మా కుటుంబంలో ఇలా జరిగింది, ఎందుకని మా కుటుంబంలో ఇలా జరిగింది అని నయోమి కూడా ఖచ్చితంగా ఆలోచన చేసి ఉండాలి. ఏం జరిగింది, ఒకటి భర్తను కోల్పోయింది, 2 మొదటి కుమారుడు పోయాడు, 3 రెండవ కొడుకు కూడా పోయాడు. అంటే మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే మగ దిక్కు అనేది ఆ ఇంట్లో లేకుండా పోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి నయోమి ఆలోచన చేసి ఏమనుకుని ఉంటుంది, దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ వాక్యాన్ని మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే, దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉంటే 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకే ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, బెత్లెహేము నుండి మోయాబునకు వచ్చారు. ఇక్కడ ఈ విషయాన్ని గమనిస్తే ఈ బెత్లెహేము అనేది దేవునికి సంబంధించినటువంటి ప్రాంతముగా ఉంటే, మోయాబు అనేది అన్యజనులు నివసించేటువంటి ప్రాంతముగా ఉంటాయి. ఈ బెత్లెహేము దేవునికి ప్రజలు ఉండేటువంటి స్థలం అయితే, మోయాబు అన్యులుగా ఉండేటువంటి స్థలం. వీరు ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చారు, దేవుని ప్రదేశాన్ని విడిచి అన్యులు ఉండేటువంటి ప్రదేశానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, ఇంట్లో తీవ్రమైనటువంటి నష్టం. బాగా ఆలోచన చేయండి. వాళ్ళ యొక్క ఆలోచన విధానములో ఏమి లేదని ఎక్కడికి వచ్చారు చెప్పండి. బెత్లెహేములు ఏమి లేదు, మోయాబులు ఏముందని ఇక్కడికి వచ్చారు, ఆహారం లేదనే ఇక్కడికి వచ్చారు. అంటే మా పరిస్థితి బాగుపడుతుంది, నా యొక్క ఆకలి తీరుతుంది, మా ఇంట్లో మేమందరం సంతృప్తిగా తినొచ్చు, ఆ ఉద్దేశంతో వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, బెత్లెహేము నుండి మోయాబుకు వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆహారం అయితే దొరికింది. వాళ్ళకి ఏం దొరికింది, ఆహారం అయితే దొరికింది, కడుపు నిండా అయితే తినగలిగారు. కానీ ఏం జరిగింది, తీవ్రమైనటువంటి నష్టం, కోలుకోలేనటువంటి నష్టం, ఎవరు కూడా భర్తీ చేయలేనటువంటి నష్టం. ఆలోచన చేయండి. పోయిన ఆ ఎలిమెలెకు మళ్ళీ దొరుకుతాడా, చనిపోయిన ఆ మహ్లోను కిలియోను మళ్ళీ వస్తారా? గమనించండి. వీళ్ళ యొక్క ఆలోచన కేవలం దేని మీద ఉంది, ఆహారము మీద, లోకానుసారమైనటువంటి దాని మీద. అపవాది యేసయ్యను శోధించడానికి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెగా చేసుకుని తిను అనంటే
యేసయ్య ఒక మాట అంటూ ఉంటాడు, ఏమని? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, ఎలా జీవిస్తాడు? ఆయన వాక్యము వలన. ఈ విషయం తెలియక, ఈ విషయం గ్రహించక ఈ కుటుంబం ఏం చేసింది అంటే బెత్లెహేము నుండి ఎవరు వచ్చేసారు? మోయాబుకు వచ్చేసారు. ఈ లోకములో ప్రస్తుతం అనేక మంది కొన్నిసార్లు ఈ చిన్న చిన్న విషయాలకు, ఈ లోక సంబంధమైన విషయాలకు, శరీర సంబంధమైన విషయాలకు వారు దేవుడిని విడిచిపెట్టి, దేవుడిని కాదని ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరిగెడుతున్నటువంటి వారు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. ఆలోచన చేయండి. మన జీవితంలో, ముఖ్యంగా మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉన్నాం? మనము ఎలా ఉన్నాం? దేని కొరకు మనం పరిగెడుతున్నాం? దేని వెనకాల పరిగెడుతూ ఉన్నాం? ఇలా పరిగెట్టడం వలన ఈ టెంపరీ అవసరతలు అయితే తీరతాయేమో కానీ, ఈ టెంపరీ అవసరతలు మనకు వస్తాయేమో కానీ శాశ్వతమైనవి పోగొట్టుకునేటువంటి పరిస్థితి, శాశ్వతమైనవి పోగొట్టుకునే పరిస్థితి, అసలైనవి పోగొట్టుకునే పరిస్థితి. నయోమి మరలా దేవుడు ఆహారం ఇస్తున్నాడంట అని విని ఏం చేసింది? కోడలతో రెడీ ఓర్పా రెడీయో, లేకపోతే రూతు రెడీయో అని ఏం చేస్తుంది? మనము ఎక్కడికి వెళ్దాం? బెత్లెహేముకు వెళ్ళిపోదాం. అక్కడ ఆహారం. అరే అమ్మాయి, ఫ్యాన్ వెనకాల ఫ్యాన్ స్విచ్. గమనించండి, ఆహారము వచ్చింది, దొరికింది అని తెలిసి వారు ఇప్పుడు వెనుకకు వెళ్ళటానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. అయితే మధ్యలో ఏం జరిగింది ఏంటి అనేది మనందరికీ తెలిసిందే. నయోమి తన యొక్క కోడలతో మాట్లాడుతుంది, అమ్మా నేను ముసలిదాన్ని, నేను ఇప్పుడు పిల్లలు కనే పరిస్థితి లేదు, తర్వాత మీరు వయసులో ఉన్నారు, యవన వయసులో ఉన్నారు, కాబట్టి మీరు ఇక్కడ ఆగిపోయి మీరేం చేయండి, మీరు పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడే సంతోషంగా ఉండండి, నేను వెళ్ళిపోతాను అని నయోమి ఏం చేసింది? ఇద్దరు కోడలకి టాటా బాయ్ బాయ్ చెప్తాకి ప్రయత్నం చేసింది. మొదట అందరూ వెళ్ళిపోదాం అనుకున్నారు, తర్వాత టాటా బాయ్ బాయ్ చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఓర్ప ఏం చేసిందంట? 14వ వచనం, వాడు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. చూడండి ఒకసారి ఏం జరిగింది? ఓర్ప ముద్దు పెట్టుకుంది, రూతు హత్తుకుంది. ఈ రెండిటిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఈ ముద్దు అనేది జనరల్గా ప్రేమకు సాదృశ్యం. చిన్నపిల్లలు గమనించండి, ఆ చిన్నపిల్లలు ఎవరైనా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా మనకి దగ్గరలో వాళ్ళు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వచ్చినా, పాక్కుంటూ వచ్చినా, పోనీ ఎవరైనా ఎత్తుకున్నా మన దగ్గరికి అంటే వచ్చారనుకో, వాళ్ళు ఎవరో తెలియకపోయినా ఇలా బట్టేసుకుంటాం అని వేసుకుంటాం. కారణం ఈ ముద్దు అనేది ప్రేమకు సాదృశ్యం. మన పిల్లలు గమనించండి, వాడు ఒకవేళ చీవుడు కరుపుతా ఉంటుంది, అయినా సరే నా బంగారు కొండ, నా బుజ్జి కొండ అన్నట్టుగా అన్ని అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేసేసుకుంటాం? ముద్దు పెట్టేసుకుంటాం ఉంటాం. కొన్నిసార్లు పిల్లలు పెరుగన్నం తింటున్నప్పుడు గమనించండి, మూతంతా పూసేసుకుంటారు. మూత అంతా పెరిగే తెల్లగా ఉంటుంది,
అయినా సరే వాళ్ళ అమ్మకి ఎంత ముద్దు వచ్చేద్దో. కారణం ప్రేమ. ఓకే, ఇప్పుడు ముద్దు అనేది ప్రేమకు సాదృశ్యం. అయితే ఓర్ప ముద్దు పెట్టుకుంది, కానీ రూత్ ఏం చేసిందట? హత్తుకుంది, విడిచిపెట్టలేదు. ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. దేవుని యొక్క వాక్యంలో రూతు ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ చేస్తే నేను అక్కడ చేస్తా, నిన్ను ఎక్కడ సమాధి చేస్తే నేను కూడా అక్కడే సమాధి అవుతా. మాట్లాడిందా లేదా? అది హత్తుకోవటం అంటే. కానీ ఓర్ప ఏం చేసింది? వాక్యంలో ఇంత చదివిన వచనం 15వ వచనం, నీ తోడ కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయినది. ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఎక్కడికి వెళ్ళిపోయిందంట? 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి జనుల దగ్గరకు, 2 తన దేవుని యొద్దకు తిరిగిపోయింది. జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు. దేవుని యొద్దకు అంటే మళ్ళీ అర్థం తేడా వచ్చేస్తాం. తన దేవుని యొద్దకు ఏం చేసింది? తిరిగి పోయింది. ఒకవేళ నువ్వు కూడా వెళ్తావా? నీ తోడుగలు వెళ్ళినట్టుగానే నువ్వు కూడా నీ దేవుడి దగ్గరికి, నీ జనుల దగ్గరికి వెళ్తావా? వెళ్తే వెళ్ళిపో అన్నట్టుగా నయోమి రూతుతో మాట్లాడుతుంది. ఇక్కడ ఈ రోజున నేను చెప్దాం అనుకున్నటువంటి వాక్యం ఏంటి అంటే, వెనుదిరిగినటువంటి పరిస్థితి, వెనుదిరిగిన ఓర్ప. కొంతమంది వారి యొక్క జీవితంలో వెనుదిరిగినటువంటి పరిస్థితులు కలిగి ఉంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? వెనుదిరిగినటువంటి పరిస్థితులు. 2 విషయాలు గమనించాలి. లోకంలోనికి వెళ్ళిపోయి దేవుని వైపు తిరిగి వెనుదిరిగి రావటం ఒకటైతే, దేవునిలో ఉన్నటువంటి వారు దేవునిని విడిచి లోకములోనికి వెనుదిరిగిపోవటం ఇంకొకటి. ఇక్కడ నేను మాట్లాడేది ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పేటువంటి వాక్యం ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు తిరిగి మరలా లోకము వైపు వెనుదిరుగుట. ఎవరు? దేవునిలో ఉన్నటువంటి వారు ఎక్కడికి? లోకములోనికి వెనుదిరుగుట. ఓర్ప నయోమి దగ్గరికి వచ్చింది. ఓర్ప పెళ్లి చేసుకుంది, ఈ కుటుంబంలోనికి వచ్చింది. వచ్చిన తర్వాత ఈమె మరల ఏం చేస్తుంది? వెనుతిరిగి వెళ్ళిపోతుంది. గమనించండి, ఓర్ప రూతు ఇద్దరు కూడా ఒక కుటుంబానికి వచ్చారు కోడల కింద. ఇద్దరు కూడా ఒకే కుటుంబములో పెరిగారు. ఇద్దరు కూడా ఆ కుటుంబములో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అలవాట్లను అలవాటు చేసుకున్నారు. వారు ఏ దేవుని ఆరాధన చేస్తున్నారో, వారు ఏ దేవుని పూజిస్తున్నారో ఆ విషయాలను నేర్చుకున్నారు. ఆ దేవుని వీరు కూడా ఆరాధన చేయడం ప్రారంభించారు. కానీ ఓర్ప ఏం చేసింది? వెళ్ళవలసి వచ్చినప్పుడు మరల తిరిగి వెళ్ళిపోయింది. అదే అవకాశం రూతుకు ఉన్నా సరే రూతు ఏం చేసింది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. గమనించండి, జనుల దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అని ఓర్ప గురించి చదువుతూ ఉన్నాం. రూతు గురించి అయితే నీ జనమే నా జనం అనుకుంది. ఆలోచన చేయండి, రూత్ ఎప్పుడైనా బెత్లెహేముకు వచ్చిందా? రూత్ ఎప్పుడైనా బెత్లెహేముకు వచ్చిందా? కానీ బెత్లెహేములో ఉన్న జనమే నా జనం అనుకుంది. ఆ కుటుంబం పూజించుతున్న దేవుడే నా దేవుడు అనుకుంది. అంత గొప్ప నిర్ణయం తీసుకుంది కాబట్టి రూతు యొక్క పేరు ఎక్కడికి చేరిపోయింది? యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆ పేరు చేర్చబడింది. కానీ ఓర్ప పేరు తర్వాత ఇంకా ఎక్కడైనా ఎప్పుడైనా బైబిల్లో కనబడిందా? బైబిల్లో ఓర్ప అనేటువంటి పేరు మరల ఆ యొక్క స్త్రీ గురించి చెప్పబడిందా? ప్రస్తావనకు వచ్చిందంటే
ఫుల్ స్టాప్. అక్కడితో ఆమె చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆమె పేరు మరవబడిపోయింది. అవునా? గమనించండి. వెనుదిరిగిపోయిన ఓర్ప, వెనుదిరిగిన ఓర్ప. మరి మన జీవితంలో ఒకవేళ దేవుని బిడ్డలుగా జీవించేటువంటి మనం మరి వెనుదిరిగితే మన పరిస్థితి ఏంటి? మన యొక్క పరిస్థితి ఏంటి? వాక్యములో ఒక విషయాన్ని చెప్తున్నాను. దేవుని నుంచి వెనుదిరిగితే దేవుని యొక్క అనుగ్రహం కోల్పోతాం. మనం దేవుని నుంచి వెనుదిరిగితే ఏమవుతుంది? దేవుని యొక్క అనుగ్రహాన్ని మనము కోల్పోతాం. దేవుని యొక్క ఏది కూడా ఇంకా మనకు ఉండదు. రెండోదిగా దేవుని నుంచి వెనుదిరిగితే ఏం జరుగుతుంది అంటే, వెనుదిరిగిన వారికి శిక్షకు గురి అయ్యే పరిస్థితులు, అవకాశాలు ఉన్నాయి. దేవుడి నుంచి వెనుదిరిగితే ఏ అవకాశం ఉంది? శిక్షకు గురయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకి మనము లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ దేవుడు చెప్పాడు, మీరు వెనకకు తిరగక ఏం చేయాలి? ముందుకు సాగిపో అన్నాడు దేవుడు. ఏం చేయొద్దన్నాడు? వెనుక తిరగక ముందుకు సాగిపో. కానీ లోతు భార్య ఏం చేసింది? వెనుకకు తిరిగింది. సొదొమ గొమొర్రా మీద తన యొక్క మనస్సు ఏదైతే నిలుపుకుందో, సొదొమ గొమొర్రాలో ఆ లోకానుసారమైనటువంటి వాటి మీద తన మనసు ఎప్పుడైతే పెట్టుకుందో, తన మనస్సును అక్కడి నుండి ఏం చేయలేకపోయింది? ఉంచలేకపోయింది. అంటే అక్కడి నుంచి బయటికి రాలేకపోయింది. దేవుడు చూడొద్దు అని చెప్పిన వెళ్తూ మరలా ఏం చేసింది? వెనుక తిరిగింది. వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, ఆమె అక్కడ ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. వెనుతిరిగినటువంటి పరిస్థితులు ఉంటే, ఒకటి దేవుని అనుగ్రహాన్ని కోల్పోతాం. రెండు, వెనుదిరిగిన పరిస్థితి ఉంటే దేవుని శిక్షకు మనం ఏమవుతాం? గురి అవుతాం. దేవుని యొక్క బిడులుగా మనము వెనుదిరిగినటువంటి పరిస్థితులు ఉంటే, మూడవదిగా నేను చెప్పేటువంటి పాయింట్ కూడా ఏంటంటే, శత్రువుల చేతికి చిక్కుపోతామంట. ఎక్కడ? శత్రువుల చేతికి చిక్కుతాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం, అక్కడ 17వ వచనం చూడండి. జ్ఞాపకం చేసుకో, దేవునికి భయపడక మార్గమును నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులను ఏం చేశాడు? అందరినీ హతము చేశాడు. ఎవరిని? వెనుక ఉన్న వారిని, బలహీనపడి వెనుక ఉన్న వారిని. ముందున్న వారికి ఏం కాల, ముందున్నవారు బాగానే ఉన్నారు, ముందున్నవారు ముందుకు కొనసాగిపోతున్నారు. కానీ బలహీనపడి ఎవరైతే వెనుకకి అయిపోయారో వారిని ఏం చేశారంటే శత్రువులు హతము చేశారు. అంటే నువ్వు వెనుక పడడం వలన ఎవరి చేతికి చిక్కుపోతున్నావు? శత్రువుల చేతికి చిక్కుతూ ఉన్నాం. జాగ్రత్త. మనం అనుకుంటున్నాం, నేను బాగానే ఉన్నాను, నాకేం కావట్లేదు అనుకుంటున్నావు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో, నీ యొక్క ఆత్మీయ బలములో నువ్వు ఎప్పుడైతే వెనక తిరిగిన పరిస్థితులు, వెనకడుగు వేస్తున్న పరిస్థితులు, ఆలస్యం చేస్తున్న పరిస్థితులు ఉంటాయో గమనించండి. శత్రువు యొక్క పని ఏంటో తెలుసా? ఎవరిని మింగుదామా అని వాడు ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తూ ఉన్నాడంట. కాబట్టి వెనుకకు మనం తిరుగుతున్న పరిస్థితులు ఉంటే శత్రువుల చేతికి మనము చిక్కేటువంటి పరిస్థితి. ఇంకో మాట చెప్తా, వెనుకకు జారిపోయిన పరిస్థితులు ఉంటే ఇబ్బందులకు గురి అవుతారు. ఏమవుతారట? ఇబ్బందులకు గురి అవుతారు. దీనికి ఒక ఉదాహరణ తప్పిపోయిన కుమారుడు.
ఎవరు? తప్పిపోయిన కుమారుడు. ఇంట్లో అన్ని బాగున్నాయి, ఇంట్లో కదువ ఏది లేదు, ఇంట్లో తనకి ఏది కావాలనుకుంటే అది దొరికేటువంటి పరిస్థితి. కానీ ఆశపడ్డా, ఇష్టపడ్డా, పోనీ బాగుందిలే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడా? అబ్బే, ఏమనుకున్నాడు? నాది నాకు కావాలి. ఏం కావాలట? నాది నాకు కావాలి. ఏమనుకున్నాడు? నేను ఇండివిజువాలిటీ అనుకున్నాడు అనమాట. అందుకనే తండ్రి దగ్గరికి వెళ్ళి నా బాబు నాకు ఇచ్చే, తీసుకురా బాబు అన్నీ ఇచ్చాడు తండ్రి. ఆలోచన చేయండి సార్. చెప్పుంటాడు, ఎన్ని జాగ్రత్తలు చెప్పుకుంటుంటాడో, కానీ విన్నాడా? అబ్బే, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎంజాయ్ చేద్దాం అనుకున్నటువంటి ఆ కుమారుడు, అబ్బా నా స్వతంత్రం వచ్చినట్టుగా ఉంది అనుకున్నటువంటి ఆ కుమారుడు, అబ్బో ఎంజాయ్మెంట్ అంటే ఇది, లైఫ్ అంటే ఇది అనుకున్నట్టుగా ప్రయత్నం చేసినటువంటి ఆ కుమారుడు చివరికి అన్ని కోల్పోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత పందులు తినేది తిందాం అనుకున్నాడు. మన పందులు కాదులే, అక్కడ పందులు, ఆ పందులు తినేవి తిందాం అనుకున్నాడు. ఏమైపోయింది? పందులు తినేది కూడా మనకి దొరకటోలా. మరి ఆస్తి అంతా ఏమైపోయింది? తీసుకువెళ్ళిపోయిన తన భాగం అంతా ఏమైపోయింది? ఆలోచన చేయండి సార్. వెనుదిరిగినటువంటి పరిస్థితులు ఉంటే, దేవుడిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతాం అనేటువంటి పరిస్థితులు ఉంటే ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తా ఉంది. సింపుల్గా చెప్పాలంటే వెనుదిరిగినటువంటి వారికి దేవుని రాజ్యం ఉండదు. వెనుదిరిగిన వారికి ఏముండదు? దేవుని రాజ్యము ఉండదు. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు. ఏమంటాడంటే, నాగటి మీద చేయబెట్టి వెనుక తిరిగి చూచేవాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. గమనించండి, ఏం కాదు? దేవుని రాజ్యానికే పాత్రుడు కాదు. ఏం పర్లేదులే, వచ్చి ఏం పర్లేదులే, నీకు పరలోకం ఇచ్చేస్తా అంటాడా దేవుడు? నో డౌట్. మొహమాటాలు మనకుంటాయి, ఏమనుకుంటారో ఏంటో అనే రీతిగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుని దగ్గర మొహమాటాలు లేవు. ఆయన డైరెక్ట్గా ముక్కు సూటిగా మాట్లాడతాడు. ఆయన ఆలోచన చేయండి ఒకసారి. వెనుదిరిగిన వారికి ఏమి లేదు? దేవుని యొక్క రాజ్యము ఉండదు. ఆ తర్వాత వెనుక తిరిగినటువంటి పరిస్థితులు ఉంటే కనుక ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడిచ్చేటువంటి ధన్యతను మనము కోల్పోతామంట. ఏంటంట? దేవుడిచ్చేటువంటి ధన్యతను మనము కోల్పోతాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివితే, గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో మనం చదివితే 4వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనకరమైనవినైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేల మునిపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేల. ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మీరు గమనిస్తే గలతీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఇది. గలతీలో ఉన్న సంఘానికి పౌలు గారు చెప్తున్నటువంటి మాట. గలతీలో ఉన్నటువంటి వారు ఎలాంటి వారు, గలతీలో ఉన్నటువంటి వారు దేవునిలో ఎలా ఉన్నారు, ఈ విషయాన్ని గమనిస్తే వారు చాలా బెస్ట్గా ఉన్నారు, వారు చాలా మంచిగా ఉన్నారు. వాక్యంలో మనం చదువుతున్నాము కదా, దేవునిని ఎరిగిన వారు. వీరెవరంట? దేవునిని ఎరిగిన వారు. అంత మాత్రమే కాదు, ఇంకొక మరి విశేషముగా దేవుని చేత ఎరగబడినవారు. అబ్బో ఎంత మంచిది!
దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు, దేవుని చేత ఎరగబడిన వారుగా ఉన్నారు. అంత మంచి ఆత్మీయ స్థితి కలిగినటువంటి ఈ గలతీయులు ఏం చేస్తున్నారంట? ఇప్పుడు బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి అలాంటి మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా. అన్ని బాగున్నాయి, పరిస్థితులు బాగున్నాయి, చాలా మంచిగా ఉన్నారు, ఆత్మీయంగా బలంగా ఉన్నారు, అంతా ఓకే. కానీ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారంట? మరలా మూల పాఠముల తట్టు తిరుగుతున్నటువంటి పరిస్థితి, వెనుకకు జారిపోతున్నటువంటి పరిస్థితి. అందుకనే వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ 15వ వచనంలో ఒక మాట, మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది. ఏమంటుంది వాక్యం? మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైంది? ఇప్పటివరకు మీరు చాలా అంటే చాలా చెప్పుకున్నారు, ఇప్పటివరకు మీరు అనేకమైన విషయాలు చెప్పుకున్నారు. ఆ ధన్యత ఏమైంది అంటే వారు ఎప్పుడైతే లోకంలోనికి జారిపోయారో, లోకంలోనికి వెళ్ళిపోయారో, వారు పొందుకున్న ధన్యత ఏమైపోయింది? మిస్ అయిపోయారు. సో వెలుగు తిరిగి పోవుట వలన ఏమవుతుంది అంటే ధన్యతను మనము కోల్పోతాం. ఆఖరికి ఇంకొక మాట చెప్తా, వెనుదిరిగినటువంటి పరిస్థితి ఉంటే ఏం జరుగుతుంది? వెనుదిరిగిన పరిస్థితి ఉంటే ఏం జరుగుతుంది అంటే మొదటిలో ఉన్న పరిస్థితి కంటే ఇంకా పరిస్థితి మరీ దారుణమైపోతుంది. వాక్యంలో ఒక మాట ఉంటుంది, దెయ్యాన్ని వెలగొట్టిన తర్వాత ఆ ఇల్లు శుభ్రంగా ఉంటే, ఖాళీగా ఉంటే అదేం చేస్తుందంట? మరీ చెడ్డమైన మరో ఇంకో 7 దెయ్యాలు తీసుకొచ్చి అక్కడ నివాసం చేస్తాయంట. ఆలోచన చేయండి ఒకసారి. అంతకుముందు ఒకటే ఒక దెయ్యమే. ఇప్పుడు ఏమైపోయింది? అప్పుడు ఒకటే, ఇప్పుడు మరీ చెడ్డమైనటువంటి 7 దెయ్యాలు వచ్చేసింది. ఆలోచన చేయండి. ఒక దెయ్యంతోనే తట్టుకోలేరు చాలా మంది, ఒక దెయ్యం వస్తేనే కంట్రోల్ చేయలేరు కొంతమందిని. మరి అలాంటివి దానికి మించి చెడ్డవి ఇంకో 7 వచ్చేస్తే పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? అంటే వెనుదిరిగినటువంటి పరిస్థితి ఉండటం వలన ఏమవుతుందంటే మొదట్లో ఉన్న పరిస్థితి కన్నా ఇంకా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవలసినటువంటి అవకాశం. జాగ్రత్త. 7 విషయాలు చెప్పాను మీకు. ఒకటి, వెనుదిరిగినటువంటి పరిస్థితులు ఉంటే ఏం జరుగుతుంది? దేవుని యొక్క అనుగ్రహాన్ని మనము కోల్పోతాం. రెండోది ఏం చెప్పాను? దేవుని యొక్క శిక్షకు మనము గురి అవుతాం. మూడోది ఏం చెప్పాను? శత్రువుల చేతికి మనము చిక్కుతాం. నాలుగోది ఏం చెప్పాను? ఇంకా ఇబ్బందులు అనేవి ఎక్కువయ్యేటువంటి పరిస్థితులు. ఐదోది ఏం చెప్పాను? దేవుని రాజ్యాన్ని మనము కోల్పోతాం. ఆరోది ఏం చెప్పాను? ధన్యతను మనము కోల్పోతాం. ఆఖరిగా 7వదిగా ఏం చెప్పాను? మరీ దారుణమైనటువంటి పరిస్థితిని మనము ఎదుర్కోబోతున్నాం. ఎప్పుడు ఇవన్నీ? దేవునిని విడిచి వెనుదిరిగి వెళ్ళినప్పుడు. ఆలోచన చేయండి. ఈ రోజున మన జీవితాలలో కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు, వ్యాధులు, బలహీనతలు, ఈ రకమైనటువంటి శ్రమలు ఎందుకు వస్తాయంటే ఎప్పుడైనా ఎక్కడైనా దేవునిని విడిచి వెనుకకు వెళితే, దేవునిని కాదని వెనుకకు వెళితే మనము ఇలాంటి పరిస్థితులకు గురి అవుతాం. ఆలోచన చేయండి. మనం అనుకుంటాం, అరే నేను బాగానే ఉన్నాను, ఈరోజు బాగున్నాను అనుకుంటాం. ఈరోజు నువ్వు బాగానే ఉన్నావు, ఈరోజు నువ్వు ఆయన మందిరంలో ఉన్నావు, ఓకే రైట్. కానీ పలానా రోజున పలానా ప్రాంతంలో పలానా సమయంలో నువ్వు వెనుక తిరగలేదా? ఆలోచనలో నువ్వు వెనుదిరగలేదా? విశ్వాసములు వెనుదిరగలేదా?
ఆలోచన చేయండి. ఎప్పుడో జరిగింది కదా అనుకుంటావు, కానీ దేవుడు ప్రతిదీ లెక్క చూస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనము దేవునిలో ఎదుగుతున్న మనం, ఆయనలో నడుస్తున్న మనం ఒకవేళ వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఇలాంటి విషయాలను మనము ఎదుర్కోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మనందరం కలిసి మన జీవితాలు పరిశీలన చేసుకొని వెనుదిరిగినటువంటి పరిస్థితి లేకుండా ఆయనలో కొనసాగే పరిస్థితిని కలిగి ఉందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో ఫలింపు చేసి నడిపించను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. చిన్న ప్రార్థన. మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయా? ఏ విషయంలోనైనా వెనుదిరుగుతున్నావా? ఒకవేళ అలా వెనుదిరుగుతున్నట్లయితే ఈరోజు విన్న వాక్యములో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా వెనుదిరగకుండా దేవునిలో కొనసాగుదాం. దేవుని సహాయం కోరదాం. పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు వందనాలు. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ మాటలు విన్న నీ మాటలను మా హృదయాలలో పరిశీలన చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో వెనుదిరగకుండా ముందుకు కొనసాగేటువంటి స్థితిని మీరు మాకు కలిగి చేయమని, ఆ ప్రకారముగా మేము నడుచుకునటానికి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.